ఎర్త్‌క్వేక్స్. ఈరోజు మనం భూకంపం అంటే ఎర్త్‌క్వేక్ అనే టాపిక్ గురించి చూద్దాం. అసలు ఈ ఎర్త్‌క్వేక్స్ ఎందుకొస్తాయి? వోల్కానిక్ యాక్టివిటీ వల్ల, ఇంటెన్స్ మైనింగ్ వల్ల, న్యూక్లియర్ డివైసెస్ ఎక్స్‌ప్లోజన్ వల్ల, భూమి లోపల టెక్టానిక్ యాక్టివిటీ వల్ల రాక్స్ స్లైడ్ అవ్వడం వల్ల ఎర్త్‌క్వేక్స్ అనేది వస్తాయి. అసలు ఎర్త్‌క్వేక్స్ భూమి నుంచి కొంత డెప్త్ లోపల మనకి క్రియేట్ అవుతాయి. అది ఎంతంటే 0-60 కిలోమీటర్స్ ఉంటే వాటిని షాలో అంటాం. ఏ తర్వాత వీటి వల్ల డ్యామేజ్ అనేది భూమికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ 60 కిలోమీటర్స్ రేంజ్ అంటే మన సర్ఫేస్ నుంచి అది కొంచెం తక్కువ డిస్టెన్స్ అనే చెప్పాలి. అదే 60-300 కిలోమీటర్స్ అని ఉంటుంది. అది ఇంటర్మీడియట్. నెక్స్ట్ 300-700 కిలోమీటర్స్ వరకు డెప్త్ ఉంటుంది. వీటి వల్ల మనకంత ప్రమాదం అనేది ఉండదు. ఎందుకంటే లోపల 300-700 కిలోమీటర్స్ లోపల నుంచి పైకి రావాలి అంటే మనకి కొంత డ్యామేజ్ అనేది తక్కువే ఉంటుంది. కానీ అదే 60 కిలోమీటర్స్ వరకు తీసుకున్నాం అనుకోండి, మనకి డ్యామేజ్ అనేది సర్ఫేస్ మీదకి ఎర్త్‌క్వేక్ త్వరగా రీచ్ అవుతుంది. అసలు భూమి లోపల ఎర్త్‌క్వేక్ స్టార్ట్ అయిన పాయింట్‌ని ఫోకస్ పాయింట్ అంటాం. అదే పాయింట్‌కి స్ట్రైట్‌గా మనకు ఒక పాయింట్ సర్ఫేస్ మీద ఉంటుంది. దాన్ని ఎపి సెంటర్ అంటాం. అక్కడే మనకి ఎర్త్‌క్వేక్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వేవ్స్ కింద వెళ్తూ మొత్తం మూవ్ అవుతూ వెళ్తుంది. ఆ వేవ్స్‌నే మనం సిస్మిక్ వేవ్స్ అంటాం. దాన్ని ఎర్త్‌క్వేక్ వేవ్స్ అని కూడా అంటామన్నమాట. అయితే ఈ వేవ్స్‌ని, ఈ సిస్మిక్ వేవ్స్‌ని మెజర్ చేసేదాన్ని సిస్మోగ్రాఫ్ అంటామన్నమాట. ఈ ఎర్త్‌క్వేక్‌ని మెజర్ చేసేది మ్యాగ్నిట్యూడ్ బట్టి కానీ, దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి కానీ మనం మెజర్ చేస్తాం. మ్యాగ్నిట్యూడ్ ప్రకారం మెజర్ చేయడం అంటే సిస్మిక్ వేవ్ యొక్క సైజు ప్రకారం మెజర్ చేయడం. అదే ఇంటెన్సిటీ ప్రకారం మెజర్ చేయడం అంటే కనుక హ్యూమన్స్కి మనకి ఎంత డ్యామేజ్ జరిగింది అన్న దాని మీద బేస్ అయి ఉంటుందన్నమాట. మ్యాగ్నిట్యూడ్ స్కేల్తో మెజర్ చేస్తే మనం దాన్ని రిక్టర్ స్కేల్ మీద మెజర్ చేసామంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6.5 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది, 7.5 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది అంటాం కదా, అది రిక్టర్ స్కేల్ మీద చెప్తాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఎర్త్‌క్వేక్ని ఏ స్కేల్తో మెజర్ చేస్తారు అంటే ద మెర్కలీ ఇంటెన్సిటీ స్కేల్ ప్రకారం మెజర్ చేస్తారనమాట.